బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను వాసుకే యాదవ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. రక్షణ చట్టం యొక్క ఆవశ్యకత గురించి ఎవ్వరు కూడా డిస్ప్యూట్ చేయరు. ఎందుకంటే మనం 90% పబ్లిక్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ అందరం కలిపి, కానీ 10% ప్రజలతో పాలింపబడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా ఎట్లుంటుందంటే 10% ప్రజలకు రక్షణ కావాలి, 90% ప్రజలు మెజారిటీ ప్రజలు కాబట్టి వాళ్ళకి రక్షణ ఇస్తారు. ఇవాళ అమెరికాలో రిజర్వేషన్లు ఉన్నాయంటే ఎవరికి? నీగ్రోస్కు ఉన్నాయి. నీగ్రోస్ ఎవరు? మైనారిటీ పీపుల్. మైనారిటీ పీపుల్ రిజర్వేషన్ అక్కడ అడుగుతారు, కానీ ఇక్కడ మెజారిటీ పీపుల్ అడుక్కుంటారు. ఎందుకంటే మరి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ వేల సంవత్సరాల నుంచి వీళ్ళలో ఒక ఆత్మగౌరవాన్ని కానీ ఆత్మాభిమానాన్ని కానీ చంపేసింది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం ఏంటంటే ఒక ఆత్మగౌరవ ఉద్యమం, ఒక అస్తిత్వ ఉద్యమం. అస్తిత్వం లేదు, మనకు ఉంటే రియాక్ట్ అవుతాం. ప్రాణం లేదు కాబట్టి వాళ్ళు ఎట్లాంటి అట్లా దాడులు చేస్తాం. తెలంగాణలో నడుస్తున్న ప్రభుత్వం ఏం ప్రభుత్వం? ఇది బీసీల వ్యతిరేక ప్రభుత్వం. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే సమాజంలో మెజారిటీ వర్గం మీ లెక్కల ప్రకారం 56.33% జనాభా ఉన్నటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో ఒక నోరు లేని మూగజీవాలు. వీళ్ళ సహజత్వాన్ని కోల్పోయింది. సహజంగా ఎట్లుంటుందంటే ఓ సర్కస్ కంపెనీ ఉండేది గతంలో సర్కస్ కంపెనీ ఉన్నప్పుడు సింహాలను వాళ్ళు పెంచి పోషిస్తుండ్రు. అయితే సర్కస్ కంపెనీలు మూసేయమని చెప్పి మనం 2000 అనుకుంటా ఆ సంవత్సరంలో ఒక ఆర్డర్ పాస్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సర్కస్ కంపెనీలు మూసేసిన తర్వాత బెంగాల్లో వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. బెంగాల్లో ఆ పులులను తీసుకెళ్ళి అడవిలో వదిలేసిండ్రు. వాళ్ళు వదిలేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత పాపం పెంచిన మమకారం కదా, ఎట్లున్నాయో పులులు చూద్దామని మళ్ళీ పోయింది. పోయేవరకు పులులు చనిపోయి ఉన్నాయి. ఏమైనది రా అని చూస్తే వేట కుక్కల పులులను చంపినాయి. కారణం ఏంటంటే పులి తన సహజ గుణం, వేటాడే గుణం కోల్పోయింది. కాబట్టి మనం కూడా ఏంటంటే మన వేటాడే గుణం కోల్పోయినాం మనం బీసీలో. అరే ఒక్కొక్క కులం ఇవాళ వడ్డెర కులం ఉంది, వాడు బండలు కొట్టగలిగిన వాడు వీని కొట్టలేడా? అవునా లేదా? ఒక గౌడన్ ఉన్నాడు, 30 అడుగుల తాడి చెట్టు ఎక్కే వ్యక్తి 3 అడుగుల సింహాసనం ఎక్కలేడా? శేఖర్ ఉన్నాడు, బైరిశేఖర్, వాళ్ళు వలలేసి సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలను అడ్డంగా పెట్టుకుని చేపలు పట్టుకొచ్చే వాళ్ళు వీళ్ళు ఎంతమంది వలలేసి పట్టడానికి. మనము ఆ అస్తిత్వం కోల్పోయాను. మన మైండ్ సెట్ ఎట్లయిందంటే, నేను ఇంతకుముందు కూడా అదే సర్కస్ కంపెనీ చెప్తా. ఆ సర్కస్ కంపెనీలో ఏనుగుల్ని పెంచుతారు. ఏనుగు పెంచేటప్పుడు ఏం చేస్తాడంటే ఆ ఏనుగును అది పుట్టగానే ఒక పోల్కు కట్టేస్తాడు. ఆ పోల్ కట్టేసినాక ఆ ఏనుగు పిల్లి ఏం చేస్తుంది అంటే తప్పించుకపోవడానికి ట్రై చేస్తుంది, కానీ దానికి బలం సరిపోదు. సో అది ట్రై చేసి లాస్ట్కి ఎక్కడికి వస్తుందంటే నేను ఈ పోల్ను దాటిపోలేనని ఒక మనస్తత్వం డెవలప్ చేసుకుంటుంది. తర్వాత ఏనుగు పెద్దగైనాక కూడా అదే పోలు కట్టేస్తాడు వాడు సర్కస్లో. ఆ ఏనుగు పెద్దగైనాక చెట్టును కూడా తీసేసి అది పీక్ పాడేయగలదు, కానీ చెయ్యదు. ఎందుకంటే మెంటల్గా అది ఫిక్స్ అయిపోయింది, నేను దీన్ని తెయ్యలేనని, దీన్ని తెంచలేనని. అది పరిస్థితి. మనం కూడా ఇట్లా తయారైనాం. ఇవాళ ఇంత బాధ అందరూ వ్యక్తపరిచింది ఇక్కడ ఉన్న వాళ్ళంతా. మనం ఇంతమంది మెజారిటీమి, ఇంత వీరులం శూరులం, కానీ రాజ్యాధికారంలోకి రాలేని అసహాయులం అని. అందుకే ఇవాళ తెలంగాణలో మనం నడిపిస్తున్న ఉద్యమం అస్తిత్వ ఉద్యమం. ఇది పెరిగిన కొద్దీ దాడులు పెరుగుతాయి. ఇవాళ మనకు ఈశ్వరమ్మ యాదవ్ మీద దాడి జరిగింది. అదేవిధంగా బీసీ ఉద్యమంలో ఎవరు యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయి. దానికి నిదర్శనం ఇవాళ వారి వ్యాపారాన్ని, వారి ఆర్థిక మూలాల్ని దెబ్బగొట్టాలని చెప్పేసి మన జానయ్య యాదవ్ మీద కూడా సూర్యాపేటలో రైస్ మిల్లుల మీద దాడులు జరిగింది. ఇంకా ఉద్యమం ఉధృతమైన కొద్దీ ఎవరెవరు యాక్టివ్ ఉంటారో వాళ్ళందరి మీద కూడా దాడులు చేస్తారు. దానికి కూడా సంసిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఈ బీసీల మీద జరుగుతున్నటువంటి దాడిలో ఇవాళ మన వట్టే జానయ్య యాదవ్ నిజంగా కూడా ఆయన బీసీ ఉద్యమంలో గట్టిగా పనిచేస్తున్నందుకు ఆయన ఎట్లా ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, ఆయనను ఉద్యమంలో లేకుంటే ఎట్లా చేయాలనేటువంటి ఒక కుట్ర కుతంత్రాలతో దాడులు నిర్వహిస్తుంది.
వాటి దీన్ని బీసీ సమాజం అర్థం చేసుకొని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయనకు జరిగింది నాకెందుకులే అని వదిలేస్తే రేపు ఉద్యమంలో ఉండేటోళ్ళ మీద చాలామంది మీద కూడా దాడులు జరుగుతాయి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఒకటి, ప్రజలు సంఘటితమై పోరాడితే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఇవాళ ఢిల్లీలో 12 ఏళ్ల నుంచి నిరంకుశంగా పాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇవాళ విద్యార్థులు వాళ్ళను మెడలు వంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చెయ్యను పోగాక చేయను పోంటే వాడిని రాజీనామా చేయించినటువంటి వాళ్ళు యువకులుగా. కాబట్టి అంత సంఘటిత శక్తి ప్రజల్లో ఉంటుంది. వాళ్ళకి నాయకత్వం వహించింది ఎవరండి? వాంగ్చుక్, సోనం వాంగ్చుక్ ఒక ట్రైబు, లడఖ్లో షెడ్యూల్ ట్రైబ్. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కి ఎవరు? మహర్ క్యాస్ట్, ఎస్సీ. ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఇవాళ దేశానికి నాయకత్వం వహించి 12 ఏళ్ల నిరంకుశ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాజీనామా చేయించినటువంటి వీరులు వాళ్ళు. సో అట్లాంటి యుద్ధం, అది ఉద్యమం కాదు, నేనైతే ఒక యుద్ధం అంట. ఒక యుద్ధమే చేసిండు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ లాఠీలు కొడితే కొట్టండి అని నిలబడ్డారు. అది కదా కావాల్సినటువంటి ఉద్యమ స్ఫూర్తి. ఆ స్ఫూర్తి వల్ల తెలంగాణ బీసీలలో రావాలి. ఏంటంటే ఇక్కడ కూర్చొని మనం మీటింగ్లో మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. 59 సంవత్సరాల వాంగ్చుక్ 59 సంవత్సరాలైనా ఆ ఏజ్లో 28 రోజులైనా దాదాపు 21 రోజులు నిరాహార దీక్ష చేయగలిగింది. అది కదా మనకు ఆ స్పిరిట్తో మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం మీటింగ్లు పెట్టుకునో ఇక్కడ ఏదో మనం మాట్లాడడం వల్ల కొంత చైతన్యం కలిగించవచ్చు. దానివల్ల నిష్ప్రయోజనం అంటాను నేను అనను. 100% చైతన్యం కలిగిస్తున్నాం. గత 2 years నుంచి కూడా మేము కూడా ఈ బీసీ వాదం మీదనే ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనుకుంటూ మనం పోరాటం సాగిస్తున్నాం. సో ఎంతో కొంత ఎడ్యుకేషన్, ఎన్లైటైన్మెంట్ వచ్చింది వాళ్ళ ప్రజల్లో, రావాలని నేను అనలే. కానీ ఆ ఎనర్జీ, ఆ ఎన్లైటైన్మెంట్ను ఎనర్జీ రూపంలో ఎట్లా కన్వర్ట్ చేస్తాం, అది మనకు కావలసినటువంటి అంశం. సో ఇప్పుడు ఎనర్జీ రూపంలోకి రావాలంటే మనం యాక్షన్లోకి పోవాల్సిందే. ఇవాళ బీసీ రాజ్యాధికారం మనం చాలా మాట్లాడుతున్నాం. ఇవాళ దాడులు ఆపాలన్నా, మనకు కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలను మనది మనం నిర్ణయించుకోవాలనుకున్నా మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఇవాళ బీసీలు రాజ్యాధికారం గురించి మాట్లాడేటప్పుడు ఈ రాజ్యాధికారం అంటే ఏంటి, ఎట్లా వస్తుందనే విషయంపైన స్పష్టంగా అవగాహన ఉండాలి. నేను టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నో ప్రాబ్లం అంటే నేను మాట్లాడతా, లేకుంటే లేదు. ఓకే, ఇవాళ తెలంగాణలో నేను మొట్టమొదటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, నడుస్తున్న ప్రభుత్వం బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎట్లా అంటే వీళ్ళు బీసీలకు 21 హామీలు ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చి ఒక్క హామీ అమలు చేయనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ప్రస్తుత గవర్నమెంట్. ఒక్క బీసీ కూడా ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన జరిపి మేము 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఆ కులగణన తప్పులతో జరిపిండ్రు. దాని కొరకు కూడా ఎంత పోరాటం చేసినామో మా అందరికీ తెలుసు. కులగణన జరిపిన తర్వాత 42% తూతు మధురంగా ఇచ్చేసి మనను మోసం చేయడం జరిగింది. ఇవాళ బీసీలు అందరూ మాట్లాడిండ్రు, మనం యాచకులంగా మారిపోయినాం, శాసకులంగా మారాలని. మరి శాసకులు కావాలంటే ఎట్లయితామండి? మనలో జరుగుతున్న అన్యాయం పైన అవగాహన జరపాలి. ఒక్కొక్కరు కూడా ఒక వ్యక్తి కాదు, శక్తిగా మారాలి. ఒక కసి రావాలి. ఇవాళ కేసీఆర్ కూతురుంది కవిత గారు. సరే, ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని వచ్చింది. ఎందుకు? వాళ్ళ ఇంట్లో రాజ్యాధికారం లేదనే. కానీ రాజ్యాధికారం టేస్ట్ చూసిండ్రు కాబట్టి, దాంట్లో ఏముంటుందో వాళ్ళకు తెలుసు కాబట్టి రాజ్యాధికారం రావాలని కసితో వచ్చింది. ఆ కసి మనలో ఎంతమందికి ఉంది? ఆ కసి మనలో కలగాలి. ఆ కసి మనలో కలగాలి. మా లలితకు ఉంది కానీ ఓకే లలితమ్మ, నేనేమంటున్నానంటే మెజార్టీ ప్రజలలో మనకు రావాలి. మనం ఆ కసి డెవలప్ చేసుకోవాలి. రాజ్యాధికారం మాదే, ఇక మేము లాక్కుంటాం. మన ఇంతకుముందు మన కట్కం నరసింహరావు గారు మన పెద్దలు చెప్పినట్ట నేనేమంటున్నానంటే, కాన్షిరాంకూర్ అదే చెప్పిండు. చాలా కాలం నుంచి నేను డోర్ కొడుతున్నా రాజ్యాధికారం కొరకు.
కానీ డోర్ ఓపెన్ చేస్తలే. ఇప్పుడు ఏం చేయాలి? నేను డోర్ బద్దలు కొట్టుకుని లోపల పోవాలి. సో ఇప్పుడు అదే కాలం వచ్చింది మనకు. మనం చేయాల్సిన పని ఏంటంటే డోర్ బద్దలు కొట్టుకోవాలి, లోపల పోవాలి, ఎవరిని అడగాల్సినటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. అయితే ఇక్కడ నేను క్లుప్తంగానే ముగిస్తా. ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. బీసీ రాజ్యాధికారం మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంక ఎన్నికలు 2 సంవత్సరాలకు మించలేదు. 2 years 2.5 years మ్యాక్సిమం. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ చేసే పరిస్థితిలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్, జమిలీ ఎన్నికలని. సో 2 ఏళ్లలో మనం ఎట్లా మరి మనం ఏకమైతే, ఏ స్ట్రాటజీతో ముందుకు పోతే రాబోయే ఎన్నికల్లో మనం రాజ్యాధికారం తెచ్చుకుంటాం? లేకపోతే మళ్ళీ ఇట్లనే మీటింగ్లు పెట్టుకుంటూ కూర్చుందామా? ఏం చేయాలి? సో మరి ఇప్పుడు టైం ఆసన్నమైంది. ఇంకా డిలే చేస్తే మనం కోరుకున్నట్టు మనం ఆశించినటువంటి రాజ్యాధికారం సాధించుకోలేము మనం. కాబట్టి ఇప్పుడు బీసీ సంఘాలు ఎన్నైతే పోరాటం చేయగలుగుతున్నాయో చేయండి, ఎవరికి వారు చేస్తారా ఎట్లా చేస్తారో చేయండి. బట్ ఎన్నికల టైంకి వచ్చేవరకు అందరం కలిసి మనం సమైక్యంగా మళ్ళీ మనం ఫైట్ ఇద్దాం. ఇవాళ మీ ఇండివిజువల్ పోరాటాన్ని మీరు సాధించండి. కాకపోతే ఒకటే చెప్పేది అంటే వాడు ముందుకు పోతుండని వీడు ఇంకా కాలు బట్టలు ఆకండి, కొద్దిగా పోయిటోని పోనీయండి. ఇంకా ఎవరి శక్తియుక్తులు వాడుకుంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కలుద్దాం, లేకపోతే మళ్ళీ మనం విడిపోతే పడిపోతాం ఎన్నికల టైంలో. సో ఇవాళ కోరేది ఏంటంటే మనం రాబోయే 2 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇవాళ ఈ అట్రాసిటీస్ని బేస్ చేసుకొని ఏదైతే బీసీల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఆత్మగౌరవం మీద దెబ్బతీస్తున్నటువంటి అఘాయిత్యాలు కాబట్టి వీటిని బేస్ చేసుకొని మనం తెలంగాణలో ఒక పటిష్టమైనటువంటి బీసీ ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. బీసీ హక్కుల కొరకు ఇవాళ బడ్జెట్లో 3,20,000 కోట్లు పెట్టినావు, బీసీలకు వస్తే 3,000 కోట్లు ఖర్చు పెట్టావు. బడ్జెట్ 95% ఖర్చు పెడతావు. మరి ఎవరి బడ్జెట్ కట్ చేసినావాను? ఓన్లీ బీసీలే. అంటే వీళ్ళు ఏం మాట్లాడరు కదా. ఇవాళ అదే జరుగుతుంది. మరి పోరాటం చేయడానికి మనమందరం మానసికంగా సంసిద్ధులమై ఉండాలి. ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే జంజీ ఉద్యమం ఉందో ఆ ఉద్యమం మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. బీసీ యువత కూడా దానికి కనెక్ట్ కావాలి. ఇవాళ మన ఉద్యమానికి బీసీలకు జరుగుతున్న అన్యాయాలే ప్రధాన ఎజెండాగా మనం ముందుకు తీసుకొని పోవాలి. అది 42% కావచ్చు, ఫైనాన్స్లో మనకు భాగస్వామ్యం లేకపోవచ్చు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దానికి తోడు మన అస్తిత్వం సంబంధించినటువంటి ఇష్యూ అయినటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా కావచ్చు. సో ఇవన్నిటిని మనం రంగరించుకొని ఒక 4-5 అంశాలను కేంద్రంగా చేసుకొని ఉద్యమాన్ని మనం నిర్మించగలిగితే రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు. వాస్తవానికి ఒక 7-8 కులాలు కూడా గట్టిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం మారుతుంది. నేనేం చెప్పినట్టే పిఎం సీఎం చెప్తా, నా పేర్లు చెప్పదలుచుకోలే, మీరు ఊహించుకోవచ్చు. పిఎం సీఎం అట్లాంటి యాక్చువల్గా పేర్లు చెప్పాను, కులాల పేర్లు, ఆ ఫార్ములా చెప్తా, ఈక్వేషన్. ఆ ఈక్వేషన్లో మనం ఈక్వలైతే సరే దాన్ని పక్కన పెడదాం. అందరూ అవసరమే, మనకు కాదని కాదు. బట్ ఇవన్నీ కూడా కొంత ఇప్పుడు విబ్జిఆర్ అంటాం. విబ్జిఆర్ అంటే ఇంద్రధనుసులో 7 కులాలు ఉంటాయి. సేమ్ థింగ్ మన బహుజన కులాల పార్టీలు రావాలి. బీకేపీలు ఇప్పుడు బీజేపీలు వచ్చినాయి, బీఆర్ఎస్లు వచ్చినాయి, మేము ఏమంటున్నాం బీకేపీలు రమ్మంటున్నాం. బీకేపీ బహుజన కులాల పార్టీలు ఆల్రెడీ ఒక పార్టీ వచ్చింది, ఇంకొక పార్టీలు కొన్ని రావచ్చు. కాకపోతే ఎన్నికల సందర్భంగా అందరం కలిసి పనిచేయాలనేదే మన కోరిక, ఎవరేది పెట్టినా సరే. సో ఈ బహుజన కులాలకు సంబంధించినటువంటి పార్టీలు రావాలి, అవి ఏకం కావాలి, ఐక్యంగా కలిసి పనిచేయాలి. అప్పుడే తెలంగాణలో రాజ్యాధికారం సాధ్యమైంది. ఇవాళ మనం మొదలుపెట్టినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో ఈ మీటింగ్ రాబోయే కాలంలో ఒక మహా ఉద్యమం లాగా ఇది ఎదగాలి. ఒక యుద్ధమే మనం చేయాల్సి ఉంటుంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి, లేకపోతే రావద్దు. ఓకే, ఆ విషయాన్ని గుర్తులో పెట్టుకొని మనం ముందు అడుగు వేద్దాం. వట్టే జానే యాదవ్ మీద రైస్ మిల్లో జరిగినటువంటి దాడిని అందరం కూడా
ఖండిస్తున్నాం. అంతేనా? ఆ దాన్ని ఖండిస్తూ బీసీల అదేవిధంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు బీసీల ఓట్లు కావాలనుకుంటే మాతో మంచిగా ఉండడానికి ప్రయత్నించండి, లేదంటే మీకు మీ జాగా ఏందో మీ ప్లేస్ ఏందో మీకు చూపిస్తామని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిందిగా, మన ఐక్యతను చాటాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.